పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సత్య న్యూస్ తెలుగు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వినండి. సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్య న్యూస్ తెలుగు మంథని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరా గాంధీ అమర్, ఇందిరా గాంధీ అమర్, ఇందిరా గాంధీ అమర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి సూచన మేరకు మంత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదంతో ఆమె ప్రధానిగా కావడం, తొలి మహిళా ప్రధానిగా కావడం జరిగింది. ఆమె చేసిన ధైర్య సాహసాలు చాలా గొప్పవి. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ను ఓడించి చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ను స్థాపించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు అపరకాళీమాతిగా ప్రతిపక్షాలే ఆమెను కొనియాడిన సందర్భాలున్నాయి. ఆమెను ఎంతోమంది ఉక్కు మహిళగా కొనియాడిన సందర్భాలున్నాయి. కనుక ఆమె అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నడుస్తారని తెలియజేస్తూ ముగిస్తాను. మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గరీబీ హఠావో నినాదంతో మరి అట్టడుగు వర్గాలకు ఇలా రాజకీయంగానే ఆర్థికంగానే చైతన్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. మరి ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ రాజ్యాధికారంపై పయనించే విషయం లోపల ఇందిరాగాంధీ గారు ఎనలేని కృషి చేశారు. మరి ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని తీసుకొని తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా ఈ భారతదేశంలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన గొప్ప మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి అట్లాంటి రాజకీయ వారసత్వంలో రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుండ్రు 2029లో. మరి వారి నాయకత్వంలో భారతదేశం అనేకమైనటువంటి అభివృద్ధి పథంలో పయనిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఈ ప్రాంతంలో మన ప్రియతమ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ కార్యక్రమాలను మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మన కాంగ్రెస్ పార్టీ 100% ఈ మంథని కాన్స్టిట్యూన్సీ లోపల అత్యధిక స్థానాలు గెలిపించుకున్నందుకు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మండల పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు మండల కాంగ్రెస్ అట్లాగే టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మన ప్రీతం నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో ఆయన సూచన మేరకు ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం మనందరికీ అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పండగ వాతావరణం. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన సేవలు వాటిని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ముందుకు పోతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ హఠావో నిదానాన్ని తీసుకొచ్చి ప్రజలకు అన్ని రాష్ట్రాలకు దేశ ప్రధానిగా సేవలు అందించిన మహనీయురాలు ఇందిరాగాంధీ. మరియు ఆ రోజు తొలి మహిళా ప్రధానిగా సేవలు అందించి మహిళలకే ఆదర్శంగా నిలిచి మహిళలు కూడా రాజకీయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పుల లోపల మహిళలు కూడా రాణించబడుతుందని ఆమె ఆ రోజుల్లో అందరికీ ఆదర్శంగా మహిళలకు నిలిచింది. కాబట్టి మహిళలు కూడా ఆ రోజు మన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మహిళా సోదరిమణులు ఈ రోజుల్లో రాజకీయంగా ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు సముచిత గౌరవాన్ని ఇస్తూ రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా సగం వాటా ఇస్తూ మన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అట్లాగే రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా వారికి మహిళలను గౌరవించి వారికి కూడా సగం కేటాయించి పార్టీ పరంగా మన ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ
ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ను యుద్ధంలో కూడా వారిని ఓడించి మొన్న పహల్గా జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో మన భారతీయులు మరణించారు. కాబట్టి మన భారతదేశం ఆపరేషన్ సింధూరతోని పాకిస్తాన్ను దాడులు ప్రయోగించింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడు అంటే మీరు యుద్ధం ఆపాలని చెప్పేసి అన్నాడు. అందుకే మోడీ ఆయన మాట విని యుద్ధాన్ని ఆపిండు. అదే ప్లేస్లో మన ఇందిరాగాంధీ గారు ఇట్లా ఉంటే పాకిస్తాన్ సంగతి ఏందో ఆ రోజు చూసేది. కాబట్టి ఆ విషయంలో మన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ముందుకు తీసుకపోతే పూర్తి స్థాయిలో చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై ఇందిరాగాంధీ.